రక్షించే ఒక ఒక నెట్వర్క్ను రక్షించే కవచాన్ని ఏర్పాటు చేయాలి. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సుమిత్ర గారు కూడా జాయిన్ అయ్యారు, ఉమెన్ యాక్టివిస్ట్. సుమిత్ర గారు అవునన్నా కాదన్నా మీరు ఏటికి ఎదురెడుతున్నారేమో. అంటే వాస్తవంగా ఇవాళ ఫోన్ చూడడం మా హక్కు అని చెప్పేసి ఆ మధ్యకాలంలో ట్విట్టర్లో ఒక ట్రెండింగ్ చేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేసి నానా హంగామా చేసిన వ్యక్తులను కూడా మనం చూసాం. ఆ విషయాన్ని నలమోతు శ్రీధర్ గారు నిన్న ప్రస్తావించారు కూడా. ఇవాళ పిల్లలను ఫోన్లు నియంత్రించడము అని చెప్పంటే ఇవాళ పిల్లల విషయంలో కూడా ఇవాళ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటున్నారో వారి దగ్గర ఫోన్ నియంత్రించడం అని చెప్పంటే కొద్దిగా పేరెంట్స్కి కూడా పెద్ద టాస్కే. ఈ రకంగా ఒక పెద్ద ఇష్యూని మీరు రైజ్ చేశారు. మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇంత పెద్ద ఇష్యూని రైజ్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇది పిల్లల రోజువారీ జీవితానికి సంబంధించిన అంశం అండి. వాళ్ళ మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల చాలా తీవ్రంగా అఫెక్ట్ అవుతుంది, నెగటివ్ గా అఫెక్ట్ అవుతుంది. అది ఎవరు తీవ్రంగా పరిగణించట్లేదు, ప్రభుత్వాలు కానీ పాలసీ మేకర్స్ కానీ. అయితే కుటుంబాలు చాలా ప్రయత్నిస్తున్నాయి కంట్రోల్ చేయడానికి. అలాగే వాళ్ళ దగ్గర కూడా పూర్తి నోహౌ లేదు, ఎట్లాగా పిల్లల్ని ఈ పోర్న్ సైట్స్ చూడకుండా నిరోధించగలగాలి అననే ఆ నాలెడ్జ్ కూడా పూర్తి స్థాయిలో పేరెంట్స్ కి లేదండి. ఉండాలి అని అనుకుంటారు కానీ ఎక్కడి నుంచి అది తెచ్చుకోవాలి? ఆ నాలెడ్జ్ ని ఎవరు ఇస్తారు? అసలు రోజంతా కష్టపడి పని చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అసలు అక్షరముఖ తెలియని పేరెంట్స్ కూడా కొన్ని వేల మంది కుటుంబాలు ఉన్నాయి. కానీ మాలాగా మా పిల్లలు కాకూడదని కష్టపడి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. ఒక పిల్లలకి కంపల్సరీ ఆన్లైన్ లెసన్స్ అవి ఇవ్వడం వల్ల వాళ్ళకి కష్టపడి వీళ్ళు కొని ఇస్తున్నారు. ఇదేంటి, వాళ్ళు పోర్నోగ్రఫీ చూస్తారని కాదు కదా, వాళ్ళు చదువుకుంటారు, చదువులో భాగంగా వాళ్ళకి మొబైల్ కావాలి అని వాళ్ళు కష్టపడి ఇస్తున్నారు. మొన్నటికి మనం చూసాం కదా, కొంతమంది యూత్ అయితే బ్లాక్మెయిల్ చేస్తారు పేరెంట్స్ ని, నాకు ఐఫోన్ కావాలి, ఆ ఫోన్ కావాలి, ఈ ఫోన్ కావాలి అని. అక్కడెక్కడో అయితే ఒక ఆమె పూలు అమ్ముకొని బతికే ఆడ మనిషి, సింగిల్ ఉమెన్, ఆమె కొడుక్కి ఐఫోన్ కొనడానికి మొత్తం సేవ్ చేసుకున్న మనీ అంతా ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ఫోన్ కోసమే పిల్లలు ఎంత అడిక్ట్ అయిపోతున్నారంటే ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకునే కండిషన్స్ చూసాము. ఫోన్ లేకపోతే కట్టడి చేస్తుంటే గొడవలు అవుతున్నాయి ఇళ్లలో. ఇది చాలా సీరియస్ అంశం అండి. చాలా రోజుల నుంచి మేము మదనపడుతున్నాం, గట్టిగా బయటకు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం, అక్కడక్కడ రాస్తున్నాం, కానీ ప్రభుత్వాలు అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈ రోజు న్యూస్ లో కూడా ఏంటి, 300 రూపాయలకే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇస్తాము, ఇన్ని లక్షల కుటుంబాలకు తీసుకొస్తాము అన్నారు. సరే, పూర్తిగా అంటే డెవలప్మెంట్ లో భాగంగా టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, ఆ టెక్నాలజీ మంచినంతా మనం తీసుకోగలగాలి. దాంతో పాటు సైమల్టేనియస్ గా వస్తున్న చెడుని ఎట్లాగా నిరోధించాలి అనేది కూడా ప్రభుత్వాలు సీరియస్ గా అంచనా వేసి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదండి. ఇప్పుడు పూర్తిగా ఇంటర్నెట్ వద్దంటలేదు, ఇంటర్నెట్ కావాలి, కానీ దానిలో వస్తున్న చెత్త చెదారం పిల్లలకి ఎంత అన్యాయంగా వాళ్ళని చెడు మార్గంలోకి లాగేస్తోంది, లేదా వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి, వాళ్ళ మానసిక స్థితి పూర్తిగా పాడైపోతుంది, కుటుంబంలో హింస ఎక్కువ అవుతుంది, కుటుంబంలో అశాంతి ఎక్కువ అవుతుంది. అలాగే చాలా డైవర్స్ కేసులు కూడా కారణం దాదాపు 50% అబౌవ్ డైవర్స్లు ఒక పార్ట్నర్, అంటే మెయిన్ గా మెయిల్ పార్ట్నర్సే ఉంటున్నారు. పూర్తిగా పార్న్ అడిక్ట్ అవ్వడం వల్ల కూడా డైవర్స్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఆ విధంగా కూడా పిల్లలు రోడ్డుకి వస్తున్నారు కదా. తల్లిదండ్రి ఇద్దరు ఉంటే ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది, పిల్లల మీద అబ్యూస్ చేస్తున్న వీళ్ళు కూడా చూస్తే వాళ్ళు ఎక్కువ భాగం పోర్నో సైట్స్ చూసి సెక్స్ అడిక్ట్స్ గా మారిపోయి సెక్షువల్ అఫెండర్స్ గా తయారవుతున్నారు. ఇవన్నీ కూడా అంటే ఏదో గాల్లోంచి మేము మాట్లాడలేదండి, చాలా కేసుల్లో మేము పని చేస్తూ మాట్లాడుతున్న అంశాలు ఇవి నిజానికి కొంత రీసెర్చ్ వర్క్ కూడా జరగాలి. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది అథెంటిక్ గా ప్రభుత్వం దగ్గర కూడా కొంత స్టాటిస్టిక్స్ డెవలప్ చేయాలి. అదేం చేయకుండా ప్రభుత్వాలకి తెలియదా అండి, ఇంటర్నెట్ రాగానే ఇంత పోర్న్ కూడా రిలీజ్ అయ్యి వస్తుంది ప్రజల మధ్యకి అని. సరే, మీరు ఇంకోటి అంటున్నారు కదా, మాకు హక్కు ఉంది, మేము పోర్న్ చూస్తామని అంటున్నారు. అదంతా ఒక ఎలీట్ క్లాస్ ఉన్నారండి, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండొచ్చు, కొంతమంది చదువుకున్న వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మన సమాజం అందరూ హైలీ ఎలైట్ క్లాస్ లేరు కదా, పూర్తిగా ఎడ్యుకేటెడ్ లేరు కదా.
చాలా పావర్టీతో ఉన్నోళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని మేనేజ్ చేయడం కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయం ఉంది. ప్రధానంగా ఈ మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాత దానిలో కంట్రోల్ చేయడం తెలియక పిల్లలకి అసలు అంటే 10-12 అసలు ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ పోర్న్ మేల్ చైల్డ్ అయితే 12 years నుంచే మొదలవుతుంది అని. కాలేజ్కి వెళ్తున్న ఏ మేల్ స్టూడెంట్ కూడా పోర్న్ చూడకుండా ఉండరు అని రీసెర్చ్ ఫోర్బ్స్ వాళ్ళు కొంత స్టడీ కండక్ట్ చేసి చెప్పిన అంశాలు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగానే ఈ పోర్న్ ఇండస్ట్రీ $97 బిలియన్ US డాలర్లు. అలాగే దీనిలో వాడబడే వాళ్ళందరూ కూడా 3/4 మంది ఆడపిల్లలు, ఆడవాళ్ళు. సో ఇది ఎంత భయానకంగా ఉందో చూడండి. పోర్న్ ఇండస్ట్రీని నువ్వు అడ్రస్ చేయకుండా నువ్వు ఇంటర్నెట్ని ఒక అన్సేఫ్ సైబర్ స్పేస్ని మనలాంటి వర్ధమాన దేశాల్లో నువ్వు డౌన్లోడ్ చేయించేలాగా ఉన్నావంటే ఎంత దారుణాలకి తెగబడుతున్నారు. అలాగే పిల్లలు ఎంత ఘోరంగా అన్యాయంగా మార్చబడుతున్నారు మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు తలుచుకుంటే చేయలేనిది ఏం లేదండి. చాలా అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తున్నాయి. అంతకుముందు ఎప్పుడైనా అనుకున్నామా కాశ్మీరు కలిసిపోతుందని? కలిసిందిగా. ఇప్పుడు హైడ్రా లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి అంతకుముందు అనుకున్నామా కన్వెన్షన్ హాల్ లాంటిది నేలమట్టం అవుతుందని? చేస్తున్నారుగా. ఇది చేయడానికి ఎందుకండి మీకు కష్టం అవుతుంది? ఎందుకంటే పిల్లలకి వాయిస్ లేదనేగా, పిల్లల తరఫున మాట్లాడే వాళ్ళు లేరుగా, పిల్లలకి ఓట్లు లేవుగా. ఇదే కారణం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి. నేనంటాను ప్రభుత్వాలు చేయగలిగే పని, చేయాల్సిన పని ఇది. అది తప్పనిసరిగా ప్రజల పిల్లల మానసిక ఆరోగ్యం, శారీరక ఎదుగుదల గురించి నిజంగా కమిట్మెంట్ ఉంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పెడతాయి. ఇకపోతే మా హక్కు పోర్ను చూసుకోవడం అనేది అంటారా? ఆ క్లాస్ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కావాలనుకుంటున్న వాళ్ళకి ఇచ్చేయండి, వద్దనుకుంటున్న వాళ్ళకి బంద్ చేయమని చెప్తున్నాం. కావాలనుకున్న వాళ్ళు ఎక్కడన్నా రిజిస్టర్ చేసుకోమనండి, దాని ప్రకారం వాళ్ళని చూసుకోమనండి, మనమేం అంటలేదు. ఇది పిల్లల హక్కులకు సంబంధించిన విషయం, వాళ్ళు భద్రతకు సంబంధించిన విషయం. అనేక రకాలుగా పిల్లలు హింసకు గురవుతున్నారు దీనివల్ల. అది ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అంశం, అర్జెంటుగా పట్టించుకోవాల్సిన అంశం అని నేను అంటున్నాను. ఎస్ మేడం, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు జాయిన్ అయ్యారు. యమున గారు,